కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. మరోవైపు ఈ కేసులో హవాలా లింకులు బయటపడుతున్నాయి. ఢిల్లీలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 146 కోట్లకు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లుగా తేలింది. ఆశీష్ అగర్వాల్ సాయంతో బోలేబాబా డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లుగా గుర్తించారు. సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్ నుంచి రసాయనాలు కొనుగోలు చేశారు. అటు ఏఆర్ డైరీ ల్యాబ్ రిపోర్ట్ పై సిట్ విచారణ చేస్తోంది. వచ్చే నెల 15న మరొక ఛార్జ్షీట్ దాఖలుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను సిట్ ప్రశ్నించింది. సుబ్బారెడ్డి విచారణలో అప్పన్న స్టేట్మెంట్ కీలకం కానుంది. కల్తీ నెయ్యి కేసుకి సంబంధించి సిట్ దర్యాప్తుకు సంబంధించి స్పీడ్ ని పెంచింది. ఈ రోజు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంకోవైపు ఈ కేసులో హవాలా లింకులు కూడా ఇప్పటికే బయటపడ్డాయి. ఢిల్లీలో సిట్ అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. 146 కోట్లకు గాను ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించినట్లుగా తెలుస్తోంది. ఆశీష్ అగర్వాల్ సహాయంతో బోలేబాబా డైరీ డైరెక్టర్స్ విపిన్ జైన్ అలాగే పొమిల్ జైన్ వీళ్ళిద్దరూ కూడా ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసినట్లుగా గుర్తించారు. సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్ నుంచి కెమికల్స్ ని కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తించారు. అటు ఏఆర్ డైరీ ల్యాబ్ రిపోర్ట్ పైన సిట్ విచారణ చేస్తోంది. వచ్చే నెల 15న ఇంకొక ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కూడా కసరత్తు చేస్తోంది సిట్. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను సిట్ ఇప్పటికే ప్రశ్నించింది. అప్పన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సిట్ కు. అయితే ఈ రోజు జరగనున్న సుబ్బారెడ్డి విచారణలో అప్పన్న ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. కల్తీ నెయ్యి కేసుకి సంబంధించి ఇంకా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అనేక విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ రోజు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి హవాలా లింకులు కూడా చాలా ఇప్పటికే బయటపడ్డాయి. ఢిల్లీలో ఇంకా సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. అయితే 146 కోట్లకు సంబంధించి అంటే ఇంత పెద్ద మొత్తంలో ఫేక్ ఇన్వాయిస్ను క్రియేట్ చేసినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఆశీష్ అగర్వాల్ సహాయంతో బోలేబాబా డైరీ డైరెక్టర్స్ అయిన విపిన్ జైన్, పొమిల్ జైన్లు 146 కోట్లకు సంబంధించి ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసినట్టుగా సిట్ అధికారులు అయితే గుర్తించారు. సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్ నుంచి నకిలీ నెయ్యికి సంబంధించి రసాయనాలను కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తించారు. ఇంకోవైపు ఏఆర్ డైరీ ల్యాబ్ రిపోర్ట్ పైన కూడా సిట్ విచారిస్తోంది. కల్తీ నెయ్యి కేసు విచారణకు సంబంధించి సిట్ స్పీడప్ చేస్తుంది దర్యాప్తుని. ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ విచారించనుంది. అనేక ప్రశ్నలు సుబ్బారెడ్డి ముందు ఉంచనుంది. అయితే అతని పిఏ అప్పన్న ఇచ్చిన స్టేట్మెంట్ సుబ్బారెడ్డి ఈ రోజు విచారణకు సంబంధించి కీలకం కానుంది. ఇంకోవైపు ఈ కేసులో ఇప్పటికే హవాలా లింకులు కూడా బయటపడుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం సిట్ అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. మొత్తం 146 కోట్లకు సంబంధించి ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించినట్లుగా తెలిసింది. అయితే ఆశీష్ అగర్వాల్ సహాయంతో బోలేబాబా డైరీ డైరెక్టర్లైన విపిన్ జైన్, పొమిల్ జైన్ వీళ్ళిద్దరూ కూడా ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించినట్లుగా సిట్ అయితే గుర్తించింది. ఇంకా సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ నుంచి నకిలీ నెయ్యికి సంబంధించి రసాయనాలను కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తించారు. మరోవైపు ఏఆర్ డైరీ ల్యాబ్ రిపోర్ట్ పైన సిట్ ఇంకా ఎంక్వైరీ చేస్తుంది. అయితే ఈ వచ్చే నెల 15న ఇంకొక ఛార్జ్ షీట్ దాఖలుకు కసరత్తు చేస్తోంది సిట్. అయితే ఈ రోజు వైవి సుబ్బారెడ్డి విచారణ ఉండబోతుంది. అతని పిఏ అప్పన్నను ఇప్పటికే సిట్ ప్రశ్నించింది. ఈ రోజు జరిగే విచారణలో అప్పన్న స్టేట్మెంట్ కీలకం కాదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. రైట్ దామోదర్, ఈరోజు సుబ్బారెడ్డి విచారణ ఉండబోతుంది. సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సుబ్బారెడ్డి ముందు ఉంచుతున్నారు, అలాగే అప్పన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ స్టేట్మెంట్ ఎంతవరకు కీలకం కానుంది?
కల్తీ నెయ్యి కేసులో ఈరోజు కీలకమైన విచారణ ప్రారంభం కానుంది రాధిక. ముఖ్యంగా ఏదైతే గతంలో టీటీడీ చైర్మన్గా వైసీపీ ప్రభుత్వంలో 2 దఫాలుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని ఈరోజు సిట్ అధికారులు హైదరాబాద్లోనే తమ నివాస గృహంలో విచారించడానికి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన్ను ఈరోజు విచారించడానికి రమ్మని ఇంతకు మునిపే ఆయన ఏదైతే సిట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఈరోజు ఆయన్ను విచారించనున్నారు. ముఖ్యంగా ఏదైతే గత 3 రోజులుగా వైవి సుబ్బారెడ్డి ముఖ్య అనుచరుడు, అదేవిధంగా అతనికి ఓఎస్టీగా గతంలో పనిచేసిన చిన్నప్పను విచారించారు. చిన్నప్పని ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా బోలోబాబా నెయ్యికి సంబంధించి ఏదైతే గతంలో జరిగిన విచారణ సందర్భంగా చిన్నప్పన్న ఆసక్తికరమైన విషయాలు అనేక విషయాలు బయట పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చిన్నప్పన్ ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే బోలోబాబా డైరీ కంపెనీ ప్రతినిధుల నుంచి చిన్నప్పను సుమారు కిలోకు 25 రూపాయలు చొప్పున 68 లక్షల టన్నుల 68 లక్షల కేజీల నెయ్యిని తీసుకున్నట్లు సమాచారము. దీనికి సంబంధించి విచారణలో అడిగే అవకాశం ఉంది. ప్రతి కిలోకు 25 రూపాయల చొప్పున అతను కమిషన్ తీసుకున్నట్లు కూడా అప్పటి రిమాండ్ రిపోర్ట్లో ఉంది. మరోవైపు ఏదైతే 2022లోనే ఏదైతే నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీలో మొత్తం కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు మైసూర్లో ఇచ్చిన ల్యాబ్ నివేదిక ప్రకారం వచ్చినప్పటికీ ఎందుకు అవే కంపెనీలను కొనసాగించారనేది మరో కీలక అంశం. దీంతోపాటు సిట్ బృందం గత 2 రోజులుగా ఢిల్లీలో విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం అక్కడ హవాలా ద్వారా ఈ నిధులు మళ్లింపు జరిగినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 260 కోట్ల రూపాయల మేర 260 కోట్లకు పైగా ఇటు టీటీడీ నిధులను నెయ్యి కోసం బోలోబాబా డైరీ కంపెనీలకు చెల్లించారు. ఇందులో 146 కోట్లకు సంబంధించి నకిలీ ఇన్వాయిస్లు కూడా సృష్టించినట్లు సమాచారం. ఈ కేసులో నిందితుడైన ఆశీష్ అగర్వాల్ ఇందుకు సహకరించినట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఆశీష్ అగర్వాల్ సుగంధి ఆయిల్స్, సుగంధి లింక్స్ పేరుతో పాటు అగర్వాల్ కంపెనీల పేరుతో ఈ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లు, అదేవిధంగా ఢిల్లీ నుంచి అదేవిధంగా ఏదైతే జైపూర్ వరకు ఈ ఖాళీ లారీలను కూడా తిప్పి టీటీడీని మోసం చేసినట్లు కూడా నిర్ధారించారు. మొత్తం మీద ఈ కేసుకు ఏదైతే కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఎందుకు అనుమతులు ఇవ్వాల్సి వచ్చింది, నెయ్యి కల్తీ జరిగినట్లు మైసూరు యొక్క ల్యాబ్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అన్న ప్రశ్నే అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే చిన్నప్పని యొక్క ఆస్తుల వివరాలు ఇప్పటికే సిట్టు బృందం సేకరించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి స్థాయిలో పూర్తిగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కొనుగోలు జరిగిన సందర్భంలో ఎలాంటి అవకతవకలు జరిగాయన్న విషయంతో పాటు చిన్నప్పని ఇచ్చిన సమాచారంలో ప్రొక్యూర్మెంట్ జీఎంగా అప్పట్లో పనిచేసిన సుబ్రహ్మణ్యం సహకారంతో తాను ఈ విషయాలన్నీ చేశానని కూడా చెప్పుకొచ్చాడు. అయితే సుబ్రహ్మణ్యాన్ని విచారించడానికి కూడా టీటీడీ ఏదైతే సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు సుబ్బారెడ్డిని విచారించిన తర్వాత అసలు వాస్తవాలు బయటపడతాయని సిట్ బృందం భావిస్తున్న నేపథ్యం. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు ముగిసే దశకు వచ్చింది. వచ్చే నెల 15వ తేదీన మరో మలిదశ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో 23 మంది నిందితులుగా చేర్చారు. మరికొంతమందిని కూడా చేర్చే అవకాశం ఉంది. ఈసారి చేర్చే వారిలో పాలక మండలి సభ్యులు ఉంటారా లేకపోతే ఉన్నతాధికారులు ఉంటారా అన్న విషయం తేలే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే సిట్ దర్యాప్తు ఒక కీలక దశకు చేరుకుందని భావించవచ్చు. చిన్నప్పని విచారణ తర్వాత ఏదైతే వైవి సుబ్బారెడ్డి విచారణ ఈరోజు కొనసాగుతుంది. దీంతోపాటు మరికొన్ని సిట్ అధికారుల బృందాలు ఇటు ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే హవాలా ద్వారా ఏ విధంగా డబ్బులు ఇతరులకు చేరింది అన్న కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే ఏఆర్ డైరీ దిండిగల్లోని ఏఆర్ డైరీకి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి సర్టిఫికెట్ తెచ్చుకున్నారు, ఆ సర్టిఫికెట్ ద్వారా ఏ విధంగా వారు ఈ టెండర్స్లో పాల్గొన్నారు. ముందుగా ఏఆర్ డైరీ యొక్క నెయ్యిని కల్తీ విషయంలో బయటపడింది. ఆ తర్వాత బోలోబాబా డైరీ, వైష్ణవి డైరీ, అదేవిధంగా మిగతా డైరీలన్నీ బయటపడ్డ పరిస్థితి ఏర్పడింది. అసలు బోలోబాబా డైరీ ఆర్గానిక్ అనే పేరు ఇక్కడ చెప్పుకున్నారు, కానీ అసలు ఆర్గానికే కాదు, అది ఓరోగానిక్ డైరీగా ఉంది. మొత్తం రసాయనాలు కలిపి ఈ నెయ్యిని సరఫరా చేశారు 5 సంవత్సరాల పాటు అని కూడా సిట్ బృందం నిర్ధారించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ వీరు సేకరించినట్టు సమాచారం. మలిదశ ఛార్జ్షీట్ తర్వాత కేసు పూర్తి స్థాయిలో విచారణ ట్రయల్స్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం వల్లనే దీన్ని ఏసీబీ కోర్టుకు కేసును ముందుకు తీసుకెళ్తున్నామని కూడా సిబిఐ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మరికొంత ఆలస్యం జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదను. మలిదశ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్స్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే వైవి సుబ్బారెడ్డి విచారణ ఈ రోజుకు పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉందా, 2 రోజుల పాటు జరిగే అవకాశం ఉందా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. మొత్తం మీద ఆయన ఇచ్చే సమాధానాలను బట్టి విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ధర్మారెడ్డి విచారణ సమయంలో తాను ఏదైతే
టీటీడీ పాలక మండలి అదేవిధంగా ఉన్నతాధికారులుగా అప్పట్లో ఉన్న ఈఓలు ఇచ్చిన అనుమతి మేరకే వారి ఆదేశాల మేరకే తాను ఈ నెయ్యికి ఓకే చేశానని కూడా చెప్తున్న నేపథ్యంలో ధర్మారెడ్డితో పాటు మిగతా సిబ్బందికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారన్న అంశం మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది రాధిక. థ్యాంక్ యూ దామోదర్.